దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. జై భవాని. తెలుగు రాష్ట్రాల్లో దసరా నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇవాటి నుంచి 9 రోజులుగా దుర్గాదేవి మాతని ఒక్కొక్క రోజు ఒక్కో అలంకరణ ప్రత్యేకంగా పూజిస్తారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను ఘనంగా జరుపుకునైతే ఈ తెలుగు అంటే ముఖ్యంగా యువతి యువకులు కొంతమంది దసరా ఉత్సవాల భాగంగా కొంతమంది దీక్షను పూనుకుంటారు. అంటే భవనిమాల వేసి 9 రోజుల పాటు నిష్ట పాటిస్తారు. సో ఆ యువతి యువకులు అలాగే సామాన్యులు కూడా ఇలాంటి దీక్ష పొందుతారు. మరి దీక్ష గురించి దసరా గురించి వాళ్ళు ఏమంటారో వాళ్ళ మాటలోనే విందాం. ఓం శ్రీమాత్రే నమః. సాయినగర్ మాదాపూర్ దుర్గాదేవి ఆలయం కోరికలు తీర్చే బంగారు తల్లి మాదాపూర్ దుర్గమ్మ. గత 45-50 సంవత్సరాల బట్టి అమ్మవారు ఈ సాయినగర్లో వెలవడం జరిగింది. ఆ చెట్టు కింద మా తాతగారు 40 సంవత్సరాలు ఈ దేవాలయంలో చేయడం జరిగింది. దాని తర్వాత మా తాతగారు ఒక 3 సంవత్సరాల క్రితం కాలం చేయడం జరిగింది. ఆ తర్వాత బాధ్యతలు మేము తీసుకొని కమిటీ వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రతి ఒక్క పండుగను కూడా అమ్మవారి ఉత్సవాలు కానీ ఏ కార్యక్రమం అయినా కూడా విజయవంతంగా కమిటీ వాళ్ళ సహాయంతో ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ఏది కోరుకున్నా కూడా అమ్మవారు భక్తి శ్రద్ధలతో చేసుకొని అమ్మవారికి 11 ప్రదక్షిణ చేసుకొని ఏది కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతుందని ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి వచ్చి చెప్పడం జరుగుతుంది. దసరా ఉత్సవాల్లో కూడా ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క అలంకరణ ఉంటుంది. మొదటి రోజు కూడా అమ్మవారికి ఇప్పుడు బాలా త్రిపుర సుందరి దేవిలో అమ్మవారు అలంకరణ ఇస్తుంది. రెండవ రోజు కూడా గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు ఇస్తుంది. మూడో రోజు కూడా అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తుంది. 4వ రోజు కాత్యాయని దేవిగా అమ్మవారు దర్శనమిస్తుంది. 5వ రోజు మహాలక్ష్మీదేవిగా అమ్మవారు అలంకరణ దర్శనమిస్తుంది. 6వ రోజు లలితా త్రిపుర సుందరి దేవిగా కూడా అమ్మవారు దర్శనమిస్తుంది. 7వ రోజు స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తుంది. 8వ రోజు సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తుంది. దుర్గాదేవి అలంకరణలో 10వ రోజు అమ్మవారు అలంకరణమిస్తుంది. మహిషాసురమర్దినిలో అలంకరణ కూడా అమ్మవారు ఇస్తుంది. లాస్ట్ రోజు రాజరాజేశ్వరి దసరా రోజు కూడా అలంకరణ అమ్మవారు దర్శనమిస్తుంది. ఇక్కడికి వచ్చి ఏ కోరికలు కోరుకున్నా కూడా అమ్మవారు నెరవేరుస్తుందని ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు తెలియజేస్తారు. ప్రతిరోజు పబ్లిక్ ఎక్కువగా ఉంటారు. ప్రతిరోజు అమ్మవారి ఉత్సవాలు, ప్రతిరోజు అమ్మవారి కైంకర్యం పూజలు నిష్ఠా భక్తి శ్రద్ధలతో జరిపించడం జరుగుతుంది. యూత్ అసోసియేషన్ కూడా ఉంది ఇక్కడ. వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పిన సహకారంతో అమ్మవారిని దినదిన అభివృద్ధి చేస్తాం. దసరా రోజు కూడా అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. వాహన పూజ కార్యక్రమాలు ఉంటాయి. అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే స్వామి ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, కొంతమంది మాలలు వేసుకుంటారు కదా దసరా రోజు. సో ఎందుకు వేసుకోవాలి? ఆ ప్రత్యేకత ఏంటి అసలు? ప్రతి ఒక్కరూ అమ్మవారి నియమాలు పాటించుకుంటూ వేసుకోవాలి. అమ్మవారి మాలలు వేసుకునే వాళ్ళు మొదటగా మగవాళ్ళు గాజులు వేసుకోవడం, పట్టీలు పెట్టుకోవడం అటువంటివన్నీ పెట్టుకోకూడదు. మాల వేసుకొని భక్తి శ్రద్ధలతో చేసుకోవచ్చని మేము కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. ఆడవాళ్ళు కూడా వాళ్ళు ప్రాబ్లమ్స్ చూసుకొని దానికి తగ్గట్టుగా 3 రోజుల 5 రోజుల వేసుకునే అవకాశం దాన్ని బట్టి వేసుకుంటున్నారు. లేదు అంటే కండువ వేసుకొని దీక్ష రూపంలో అమ్మవారిని ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తుంటారు. మీ కోరికలు కూడా నెరవేరాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సాయినగర్ యూత్ అసోసియేషన్ తరఫున కూడా అందరికీ మేము తెలియజేస్తున్నాం. మా కమిటీ సభ్యులు కూడా ఈ సహకారంతోనే ఇంత చేస్తున్నాము. అందరూ బాగుండాలని కోరుకుంటాం. మీ పేరు మాత ఎక్కడ ఉంటారు మీరు? నా పేరు కొండవిట్టి రిషిత. నేను ఇక్కడ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉంటాను, హాస్టల్లో. సో ఈసారి భవాని మాల వేసుకున్నారు కదా, ఎందుకు వేసుకున్నారు? ఏమన్నా ప్రతిఫలం ఆశించా లేకపోతే ఏమన్నా కోరికలు తీరుతాయన్నా? యాక్చువల్లీ మాల కాదు, నేను దీక్ష తీసుకున్నా. ఇది 2nd ఇయర్. నాకు కోరికలు తీరాలని అలా ఏం కాదు, కానీ నాకు అమ్మవారి మీద భక్తి ఎక్కువ అనమాట. సో తీసుకోవాలని ఇష్టంతో తీసుకున్నా. సో ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు ఇలా దీక్ష? ఇది 2nd ఇయర్, 2వ సంవత్సరం. అంటే దీక్ష తీసుకున్నారు కదా, ఎలాంటి నియమాలు పాటిస్తారు? ఎలాంటి నియమాలు అంటే ఇప్పుడు మార్నింగ్ లేచి పీఠం దగ్గర పూజ చేసుకుని గుడికొచ్చి ఇక్కడ హారతికి ఉంటాము, పూజలో ఉంటాము. వెళ్ళిన తర్వాత టిఫిన్ ఉంటుంది కదా, వడి చేస్తాము. అందులో ఆనియన్స్, పల్లీలు అండ్ అల్లం వెల్లుల్లి ఇంకా పల్లీలు అండ్ ఇవి తినమన్నమాట. కొన్ని ఉంటాయి కదా, అవి తినము. 9 రోజులైనా లేకపోతే 10 రోజులు కూడా వేసుకోవచ్చు? 11 days వేసుకోవచ్చు. అంటే దీక్ష అనేది 11 days అనే కాదు, మామూలుగా 11 days వేసుకోవచ్చు, 9 days, 7 days, 5 days కూడా వేసుకోవచ్చు. హాస్టల్లోనే ఉంటాము. అవును కానీ హాస్టల్లో ఉంటాం కాబట్టి ఇక తప్పదు. అంటే రూమ్మేట్స్ అడ్జస్ట్మెంట్ బట్టి ఉంటుంది. వాళ్ళకి ఇట్లా మేము దీక్ష తీసుకుంటున్నాము,
11 డేస్ మాకు కొన్ని నియమాలు ఉంటాయి, దానికి మీరు అడ్జస్ట్ అవ్వండి అని చెప్తే ఓకే వాళ్ళు అడ్జస్ట్ అవుతాము, ప్రాబ్లం ఏమి ఉండదు. హాస్టల్లో ఉన్న వాళ్ళు వేసుకోవాలంటే ఆలోచిస్తారు, ఎందుకంటే బెడ్స్ అవి ఉంటాయి అండ్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదా, సో దానికోసం ఆలోచిస్తారు వేసుకోవడానికి. జై భవాని, నా పేరు గౌతమ్. నేను ఇక్కడ మాదాపూర్లో ఉంటాను. మన అమ్మవారి టెంపుల్లో నేనైతే కండు వేసుకున్నాను. దీని నియమాలు ఎలా ఉంటాయంటే లైక్ మనం పొద్దున సాయంత్రం స్నానాలు చేసుకొని అమ్మవారికి పూజ చేసుకొని భక్తి శ్రద్ధలతో ఉండాలి. అండ్ ఇంకా నాన్ వెజ్ అట్లాంటివి ఏం తినకుండా ఇట్లా చేసుకోవడం జరుగుతుంది. అండ్ మనకి ఏంటి అంటే మనం చాలా నమ్ముతాం ఈ అమ్మవారిని, సో అందుకనే మనం ఇట్లా పాటిస్తాం. కండు వేసుకొని భవాని మాత తీసుకొని దేవుణ్ణి పూజిస్తాం. జాబ్స్ పరంగా కాదు కానీ లైక్ నేను ఇంటూ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండే, లైక్ నేను వీటిని దూరం చేసుకున్నా. అండ్ నాకు ఇప్పుడు కొంచెం పీస్ ఉంటుంది, మనశ్శాంతిగా అండ్ కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. లైక్ దేవుని మాత నేను ఎప్పుడైతే మొక్కడం స్టార్ట్ చేసినో అప్పటి నుండి నా కాన్సన్ట్రేషన్ అండ్ నా లైఫ్లో చేంజెస్ అనేవి చాలా జరిగినాయి. నేనైతే బిలీవ్ చేస్తా. దుర్గా మాతాకి జై. జై బోలో దుర్గా మాతాకి జై. దుర్గాదేవి నవరాత్రులు అందరూ బాగా జరుపుకోవాలి, అందరూ మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి. దసరా పండుగ శుభాకాంక్షలు. ఇంకొక విశేషం ఏంటంటే మా దుర్గామాత టెంపుల్ దగ్గర 9 రోజులు నవరాత్రులు జరుగుతాయి. 9 రోజుల నవరాత్రుల్లో ఒకరోజు అన్నదాన కార్యక్రమం చేస్తాము. వేల సంఖ్యలో వచ్చి భోజనాలు చేస్తారు, అమ్మవారి దర్శనం చేసుకుంటారు అందరూ. జై బోలో దుర్గా మాతాకి జై. నేను 3 years నుండి కండు వేసుకుంటా. దేవుని మీద భక్తితో అంతే. కోరికలు అంటే లైక్ మనం హార్డ్ వర్క్ చేసి వచ్చేస్తాయి. లైక్ ఇదేంటి అంటే మనం కొంచెం కన్సిస్టెంట్ ఉండడానికి, మనకు కొంచెం పవర్ రావడానికి నేనైతే నా ఒపీనియన్లో నేను అట్లా బిలీవ్ చేస్తాను. నా పేరు శ్రీనివాస్ ముద్రాజ్ అండి. సాయినగర్ అమ్మవారు దుర్గమ్మ తల్లి, అమ్మవారి గుడి భక్తి తల్లి. అమ్మవారు కోరుకున్న ఏ పని అయినా కానీ మనకి అనుకూలంగా అవుతుంది. ఇక్కడ పెట్టిన గణేష్ అయినా కానీ అమ్మవారు దుర్గమ్మ తల్లి కానీ చాలా భక్తిగా తల్లి. అందువల్లనే 24 గంటలు అమ్మవారు ఎప్పుడు బిజీగా ఉంటారు. ఇక్కడ ఏ పూజ చేసుకున్నా మనం ఏది చేయాలనుకున్నా చేయొచ్చు. మేము మీడియా ముఖంగా చెప్తున్నాము. మా సాయినగర్కి అమ్మవారు వెలిగించిండ్రు దుర్గమ్మ తల్లి. జై శ్రీరామ్. సో మీరు చెప్పండి, మీ పేరు? సీను. ఈసారి దసరా నవరాత్రులు అంటే తెలుగు రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా స్టార్ట్ అయింది కదా, ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు ఏ విధంగా ఉండబోతుంది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం బాగానే ఉంటుంది. విజయవాడ కనకదుర్గం దగ్గర మాల అయిపోయింది, 9 రోజులు అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాలి. ఇంకా ఈ 9 రోజులు నవరాత్రులు బాగా జరగాలని కోరుకుంటున్నాం. For more updates, please subscribe Dutta Media.